అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హై గ్రీవర్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ సిబిటి 1 10th June షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. C is the third proportional of 44 and B. If B is the sum of the first three even natural numbers, then find the value of C. సో ఇక్కడ C అనేది థర్డ్ ప్రపోర్షనల్ అన్నారు. థర్డ్ ప్రపోర్షనల్ అంటే సపోజ్ ఈ వాల్యూ A అండ్ B అని చెప్పి తీసుకుంటే ఏమైంది, బీ స్క్వేర్ బై ఏ చేయాలి. అది థర్డ్ ప్రపోర్షనల్ అనమాట. ఇక్కడ బీ వాల్యూ తెలియదు కదా, బట్ బీ ఏమి ఇచ్చారు మనకి, సమ్ ఆఫ్ ఫస్ట్ త్రీ ఈవెన్ న్యాచురల్ నంబర్స్. సో ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే 2 + 4 + 3 దట్ ఈస్ 12. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 × 12 డివైడెడ్ బై ఏ వచ్చేసి 44. సో 4 11s 4 3s. 12 × 3 అంటే 36 డివైడెడ్ బై 11. సో 11 1s 11 3s is 33. 3 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 11 2s is 22. సో 3.2 సమ్ వాల్యూ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, two pipes can fill a cistern individually in 98 minutes and 28 minutes respectively. There is a pipe located at the bottom of the cistern to empty it. If all the three pipes are opened simultaneously, then the empty cistern gets filled in 21 minutes. How long will the pipe at the bottom of the cistern take to empty the completely filled cistern if no other pipe is then open? So ikkada two pipes unnai cistern ki, రెండు ఫిల్ చేసే పైప్స్. ఒక పైప్ వచ్చేసి 98 minutesలో ఫిల్ చేస్తుంటే ఇంకో పైప్, సో పైప్ ఏ అండ్ బి అనుకుందాం, ఓకేనా. సో పైప్ బి వచ్చేసి 28 minutesలో ఫిల్ చేస్తుంది. నౌ పైప్ ఏ, బి అండ్ సి. సో పైప్ సి ఏంది, ఇది ఎంప్టీ చేసే పైప్. ఈ మూడు పైప్స్ ఆన్లో ఉన్నప్పుడు సిస్టర్న్ ఫిల్ అవడానికి 21 minutes టైం పడుతుంది. సో ఇక్కడ మనం నడుతుంది ఫుల్ అయి ఉన్న సిస్టర్ని ఎంప్టీ చేయడానికి ఓన్లీ ఎంప్టీ చేసే పైప్ ఎన్ని మినిట్స్లో ఎంప్టీ చేసిద్దామని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ పైప్ ఏ వచ్చేసి 98 minutesలో ఫిల్ చేస్తుందా, పైప్ బి వచ్చేసి 28 minutes. నౌ ఆల్ త్రీ పైప్స్, పైప్ ఏ, బి అండ్ సి మూడు కలిసి వర్క్ చేస్తే 21 minutes టైం పడుతుంది ఫిల్ అవటానికి. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం, 98 28 అండ్ 21కి. సో 14 × 7 ఈస్ 98. నెక్స్ట్ 14 × 2 అంటే 28. 7 × 3 చేస్తే 21. నా 14 × 7 98 ఉంది కాబట్టి ఇంటూ 6 28. ఇక్కడ మనకి 14 అంటే 7 × 2 14 కదా. సో 2 × 2 అంటే 4 కాబట్టి 7 4s is 28. రిమైనింగ్ 21. సో 21 × 28. ఇప్పుడు ఎఫిషియన్సీ వచ్చేసింది మనకి ఏ, బి అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సిది. సో కంప్లీట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇక్కడ, 28 units ఉంది. ఇందులో నుంచి ఏబి ఎఫిషియన్సీ మైనస్ చేస్తే 21 + 6 అంటే 27. సి ఎఫిషియన్సీ ఇక్కడ మనకి 28 - 27 చేస్తే 1 unit వచ్చింది. సో సి ఎఫిషియన్సీ 1 unit. టోటల్ వర్క్ వచ్చేసి మనకి ఇక్కడ 14 × 7 × 2 × 3 అని ఉంది. సో ఇప్పుడు జస్ట్ మనం యూనిట్ డిజిట్ చూద్దామా. 4 × 7 అంటే 28. 8 × 2 అంటే 16. 6 × 3 అంటే 18. సో యూనిట్ డిజిట్ 8 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If a and b are the roots of the quadratic equation, then find the value of a plus b minus a into b. సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏ, బి రూట్స్ అయితే ఈ వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రూట్స్ అంటే ఏంది, ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏ ప్లస్ బి మైనస్ బి బై ఏ కదా. సో మైనస్ బి బై ఏ అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 1, b వాల్యూ -9 అండ్ c వాల్యూ 8. సో మైనస్ ఆఫ్ -9 అంటే +9 డివైడెడ్ బై 1. సో నౌ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ a × b, c బై a కదా, c వాల్యూ 8. 8 బై 1 అంటే 8 కదా. నౌ ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 + b, a + b అంటే 9, a × b అంటే 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the ratio of two numbers is 18:5 and the product of their LCM and the HCF is 360, then the sum of the reciprocals of the LCM and the HCF is. సో ఇక్కడ టూ నంబర్స్ రేషియో వచ్చేసి 18:5 అయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ 360 అవుతుంది. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటే ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెసిప్రోకల్ చేసి సమ్ చేసి ఎంత వాల్యూ వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ నంబర్ మనం ఏ అనుకుందాము. ఏ వాల్యూ 18, బి వాల్యూ 5 అని ఇచ్చారు. ఈ టూ నెంబర్స్ 18:5 రేషియోలో ఉంటుంది కదా. సో 18x 5x అని తీసుకుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ హెచ్సిఎఫ్ ఏమైంది, రెండిట్లో కామన్గా ఉంది x కదా. నెక్స్ట్ ఎల్సిఎం ఏమవుతుంది, 18 ×
5 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో వీ నో దట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అయింది. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అంటే 18 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 360. సో 18 ones, 18 2s is 36, E0 has it is. సో 5 ones, 5 4s 20. ఎక్స్ స్క్వేర్ 4 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము హెచ్సిఎఫ్ 2 అని చెప్పొచ్చు. అండ్ ఎల్సిఎం 18 ఇంటూ 5 అంటే 90 ఇంటూ 2 అంటే 180. ఎల్సిఎం 180 వచ్చింది. సో రెసిప్రోకల్ చేయాలి. 1/2 హెచ్సిఎఫ్, ఎల్సిఎం వచ్చేసి 1/180. సో ఇప్పుడు ఎల్సిఎం 180 అవుతుందా? అండ్ ఇక్కడ ఇంటూ 90 ప్లస్ 1 అంటే 91. సో 91/180 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Gopal gets a 2% increase in his sale amount in the first year and a 20% increase in the second year, and with that his present sale is 1,83,600 rupees. What was his sale 2 years ago? So ikkada Gopal ki first 2% increase, నెక్స్ట్ ఇయర్ 20% ఇంక్రీజ్ అవటం వలన ప్రెసెంట్ అతని సేల్ 1,83,600 రూపీస్ అవుతుంటే బిఫోర్ ఇంక్రీజ్ 2 years బిఫోర్ అతని సేల్ ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2% అంటే ఎలా రాయొచ్చు మనము? 1/50 అని రాయొచ్చా? 20% అంటే 1/5 అవుతుంది. సో ఇనీషియల్గా 50 ఉన్నది, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 51 అయింది. నౌ నెక్స్ట్ ఇయర్ ఏమైంది? 20% ఇంక్రీజ్ అయింది. అంటే ఇనీషియల్గా 5 ఉన్నది, 1 ఇంక్రీజ్ అయ్యి 6 అయింది. సో 50 ఇంటూ 5 అంటే 250, 51 ఇంటూ 6 6 5 is 30. సో ఇప్పుడు ప్రెసెంట్ గోపాల్ సేల్ ఎంత? 306. ఈ 306 వాల్యూ క్వశ్చన్లో మనకి 1,83,600 ఇచ్చారు. మనల్ని అడుగుతుంది బిఫోర్ 2 years బిఫోర్, అంటే ఈ 250 వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 3 ones 3, 3 2s is 6, 3 6 18, 3 ones 3, 3 2 6, ఈ 2 zeros has it is. సో ఇక్కడ చూడండి 612 ఉంది, ఇక్కడ 102 ఉంది. సో 102 ఇంటూ 6 చేస్తే 612 వస్తుందా? సో 102 ఇంటూ 6, 600 ఇంటూ 250 వచ్చింది. సో 25 ఇంటూ 6 చేస్తే 150, 3 zeros has it is తీసుకుందాం. 1,50,000 అనేది 2 years బిఫోర్ గోపాల్ సేల్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a cube of side 10 cm is cut into cubes of side 2 cm. Calculate the total surface area of all the small cubes. సో ఒక క్యూబ్ 10 cm సైడ్ ఉంది. ఈ క్యూబ్ని 2 cm సైడ్ ఉన్న క్యూబ్స్ లాగా కట్ చేస్తే ఇప్పుడు ఈ స్మాల్ క్యూబ్స్ టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అయితే ఎన్ని క్యూబ్స్ అయినాయో మనకు తెలియదు కదా. సో నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని ఫామ్ అయినాయో ఫస్ట్ తెలుసుకోవటం కోసం వాల్యూమ్స్ని ఈక్వేట్ చేయాలి. సో బిగ్గర్ క్యూబ్ వాల్యూమ్ ఏమైంది? ఏ క్యూబ్ కదా క్యూబ్ వాల్యూమ్. సో సైడ్ వచ్చేసి 10 కాబట్టి 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ క్యూబ్స్ తెలీదు n. స్మాల్ క్యూబ్ వాల్యూమ్ ఏమైంది? సైడ్ వచ్చేసి 2 కాబట్టి 2 క్యూబ్. సో 2 ones 2 5s, n ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్, దట్ ఈస్ 125 క్యూబ్స్ ఫామ్ అయినాయి. సో ఈ 125 క్యూబ్స్ ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 సైడ్ స్క్వేర్. సో 6 ఇంటూ స్మాల్ క్యూబ్ సైడ్ వచ్చేసి 2, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 125. సో 125 ఇంటూ 4 చేస్తే 500, 500 ఇంటూ 6 అంటే 3000. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్. సో సింప్లిఫైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 10 ప్లస్ 20 అంటే 30 కదా, 180 మైనస్ 30 ఇంటూ 5 అంటే 150. సో 150 ప్లస్ 55. సో 150లో నుంచి 55ని మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 95. 118 మైనస్ 95 అంటే 23. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, two numbers are respectively 30% and 18% more than the third number. The ratio of the two numbers is. So first ఇక్కడ మనము 3 numbers తీసుకుందాము, A, B and C. సో ఏ నంబర్ 100 అని అనుకుంటే ఒక నంబర్ వచ్చేసి 30% ఎక్స్ట్రా అన్నారు. సో 130 అవుతుంది. అనదర్ నంబర్ 18% ఎక్స్ట్రా అన్నారు కదా. సో ఈ C అనేది 118 అవుతుంది. ఇప్పుడు ఈ 2 numbers రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, 2 6 is 12, 2 5 is 10. Again 2 5 is 10, 2 9 is 18. So 65 is to 59 అనేది రేషియో. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈస్. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే ఏంది, ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని ఏదైతే మిడిల్ వాల్యూ ఉండిద్దో అదే మనకి మీడియన్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 టర్మ్స్ ఉన్నాయి. సో మిడిల్ టర్మ్ ఏమైంది, 11 + 1 డివైడెడ్ బై 2 అంటే 12/2 అంటే ఎంత, 6. సో సిక్స్త్ టర్మ్ అనేది మిడిల్ అయింది. సో సిక్స్త్ టర్మ్ దాకా మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 5 6 ఈ టర్మ్ దాకా. సో అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ, 14. నెక్స్ట్ 20, 21, నెక్స్ట్ 24 తర్వాత 32 అండ్ 46. సో సిక్స్త్ టర్మ్ అంటే మీడియన్ వచ్చేసి 46. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what will the amount after 1 year be if 2400 rupees is invested at 20% compound interest per annum compounded half yearly? సో ఇంత అమౌంట్ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది. అమౌంట్ ఎంత అయింది 1 year తర్వాత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది, డివైడ్ బై 2. సో 20%ని డివైడ్ బై 2 చేస్తే 10%. టైం పీరియడ్ ఇంటూ 2 చేయాలి. ఆఫ్టర్ 1 year అన్నారు కాబట్టి 2 years తర్వాత మనము ఎంత అయిద్దో చూడాలి. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో 10:11. ప్రిన్సిపల్ 10 ఉంటే అమౌంట్ 11 units అయింది. 2 years కాబట్టి స్క్వేర్ చేస్తే 10 స్క్వేర్ అంటే 100, 11 స్క్వేర్ అంటే 121. సో ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చారు, 2400 కదా. సో ఈ 100 వాల్యూ అనేది 2400 అయితే 121 వాల్యూ ఏమైంది, ఇంటూ 24. సో 24 ఇంటూ 1 ఈజ్ 24. 24 ఇంటూ 2 అంటే 48 + 2 అంటే 50. 24 ones 24 + 5 అంటే 29. సో 2904 రూపీస్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if a hemisphere of radius 3 centimeters is fitted inside a cuboid and then water is filled inside the cuboid, the amount of water present in the cuboid is. సో ఒక హెమిస్పియర్ని మనం క్యూబాయిడ్లో ఉంచి వాటర్ ఫిల్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ని డ్రా చేసుకుందాం. ఓకే, సో చూడండి ఇక్కడ ఈ క్యూబాయిడ్లో హెమిస్పియర్ని ఇలా ఉంచాము. సో ఇప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి అని అంటే క్యూబాయిడ్ వాల్యూమ్లో నుంచి మనం హెమిస్పియర్ వాల్యూమ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు క్యూబాయిడ్ వాల్యూమ్ అంటే ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. ఇక్కడ హెమిస్పియర్ రేడియస్ 3 అని ఇచ్చారు. సో ఇక్కడ ఆర్ వాల్యూ 3 అయింది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా 3 అంటే ఈ కంప్లీట్ వాల్యూ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ క్యూబాయిడ్ కదా, దట్ ఈస్ 6 centimeters. సిమిలర్గా ఇది కూడా ఆర్ కదా, రేడియస్ కదా. సో ఇక్కడ హైట్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసి 3 centimeters అండ్ ఈ వాల్యూ వచ్చేసి బ్రెడ్త్ వచ్చేసి సేమ్ 6 centimeters ఉంటుంది. సో ఇప్పుడు వాల్యూమ్ వచ్చేసి 6 × 3 దట్ ఈస్ 6 6 36 × 3 అంటే 108. ఇప్పుడు హెమిస్పియర్ ఒక వాల్యూమ్, హెమిస్పియర్ వాల్యూమ్ అంటే 2/3 పై ఆర్ క్యూబ్. సో 2/3 ఇంటూ పై అంటే 22/7, ఆర్ క్యూబ్ అంటే 3 cube దట్ ఈస్ 27. సో 3 ones 3 9s ఈస్ 27. 9 × 2 అంటే 18 కదా, 18 × 22. సో 18 × 2 అంటే 36, క్యారీ 3. 18 × 2 అంటే 36 + 3 అంటే 39. సో 396 డివైడెడ్, సో 7 ones 7 5s 35, క్యారీ 4. 7 6 42, 4 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 5s 35, 5. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 7s 49. సో 56.57. ఇప్పుడు 108లో నుంచి మనం 56.57ని సబ్ట్రాక్ట్ చేస్తే 51.48 వస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, a man covers distances of 100 km, 408 km and 1460 km at the speeds of 20 km/h, x km/h and 20 km/h respectively. If his average speed for the whole journey is 20 km/h, then what is the value of x? సో ఇక్కడ మనల్ని యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంది, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ అంటే 100 + 408 అంటే 508. 508 + 1460 అంటే 1968 డివైడెడ్ బై, సో ఇప్పుడు టోటల్ టైం 100 కిలోమీటర్స్ని 20 స్పీడ్తో, నెక్స్ట్ 408 కిలోమీటర్స్ని x స్పీడ్తో
నెక్స్ట్ 1460 కిలోమీటర్స్ని 20 స్పీడ్తో వెళ్తుంటే యావరేజ్ స్పీడ్ మనకి 20 అని ఇచ్చారు. నౌ 20 వన్స్ 25 ఈజ్ 100. సిమిలర్గా ఈ జీరో క్యాన్సిల్, 2 వన్స్ 2 7s 14, 2 3 6. సో ఇప్పుడు చూడండి 1968 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 73 ప్లస్ 5 అంటే 78 ప్లస్ 408 డివైడెడ్ బై ఎక్స్. Now 2 ones 2 9s 18, 2 8s 16, 2 4s 8. ఇక్కడ 0 ఉంది కదా, సో పాయింట్ తీసుకుందాం. నౌ 98.4లో నుంచి 78 ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది కదా, మైనస్ ఆఫ్ 78 ఈక్వల్ టు 408 బై ఎక్స్. సో 78లో 98.4లో నుంచి 78ని మైనస్ చేస్తే ఎంత, 20. సో 20.4. ఇక్కడ మనము 20.4ని 204/10 రాద్దాం. 204 డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 408 బై ఎక్స్. చూడండి ఇక్కడ 204 ఇంటూ 2 చేస్తే 408 వస్తుందా. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 10 ఇంటూ 2 అంటే 20. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 km/h. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, one pipe can fill the tank in 8 minutes while another pipe can empty the completely filled tank in 11 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill 3/4 of the tank? సో ఒక పైప్ 8 minutesలో ఫిల్ చేస్తుంటే ఇంకో పైప్ ఎంప్టీ చేసే పైప్ వచ్చేసి 11 minutesలో ఎంప్టీ చేస్తుంది. ఈ రెండు పైప్స్ ఆన్లో ఉన్నప్పుడు ఒక ట్యాంక్ని 3/4 ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ పైప్ ఏ, పైప్ బి తీసుకుందాం. పైప్ ఏకి 8 minutes పడుతుంది కదా ఫిల్ చేయడానికి, పైప్ బికి ఎంప్టీ చేయడానికి 11 minutes పడుతుంది. సో ఈ 8కి 11కి మనం ఎల్సిఎం తీసుకుంటే 88. ఎఫిషియన్సీ 8 ఇంటూ 11, 11 ఇంటూ 8. ఇది ఎంప్టీ చేసే పైప్ కాబట్టి మైనస్ వస్తుంది ఎఫిషియన్సీ. నౌ టోటల్ వర్క్ 88 అయినప్పుడు ఈ 2 పైప్స్ కలిసి వర్క్ చేస్తే 11 - 8 అంటే ఎంత, 3. ఇది టోటల్ ఫుల్ వర్క్ అనమాట 88. కానీ క్వశ్చన్లో మనం అడుగుతుంది ఏంటి, 3/4 ఆఫ్ ద వర్క్ కదా. సో టోటల్ వర్క్ 88 అయినప్పుడు ఇందులో 3/4 ఆఫ్ ద వర్క్ మాత్రమే అడుగుతున్నారు, అందుకని ఇంటూ 3/4. సో ఈ 3 క్యాన్సిల్, 4 ones 422 ఈజ్ 88. సో 3/4 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి 22 minutes పడుతుంది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇక్కడ ఏ వాల్యూ 2 ఇచ్చారు. సో ఏ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 కదా, 8 ఇంటూ 4 అంటే 32 మైనస్ 4 ఇంటూ 2 అంటే 8 ప్లస్ 1. సో -8, 32 - 8 అంటే 24. 24 ప్లస్ 1 అంటే 5 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. సో 3 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ 17 ఇంటూ ఏ అని ఉంది, 17 ఇంటూ 2 అంటే 34. సో 3 ఇంటూ 5 అంటే 15. 15 ప్లస్ 34 ఎంత, 49. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a tangent is drawn from point P to a circle with center O. The radius of the circle is 7 centimeters and the distance from point P to the center O is 25 centimeters. What is the length of tangent from P to the point of tangency? సో ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాం. ఒక సర్కిల్ తీసుకుందాము అండ్ చూడండి ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ అని తీసుకుంటే పాయింట్ పి దగ్గర నుంచి మనకి సర్కిల్ని టచ్ అవుతుంది ఒక టాంజెంట్. ఈ పాయింట్ ఏ అని తీసుకుందాం. అండ్ సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 7 centimeters అని ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ పి నుంచి సెంటర్కి మీట్ అయ్యే పాయింట్ టోటల్ లెంత్ వచ్చేసి ఈ లైన్ది ఓపీ లెంత్ 25 centimeters అని ఇచ్చారు. సో ఇప్పుడు రేడియస్ అండ్ టాంజెంట్ మీట్ అయ్యే పాయింట్ దగ్గర మనకి 90 degree యాంగిల్ ఫామ్ అయింది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 7 25 ఉంటే ఈ సైడ్ ఎంత అయింది, సో మనకి ఇక్కడ 7 24 25 అనేది ట్రిప్లెట్స్ కాబట్టి పిఏ లెంత్ వచ్చేసి 24 centimeters. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. నెక్స్ట్, 3 years ago from now, the age of father was 14 years more than twice his son's age. After how many years from now will he be twice his son's age? So same question solve చేసాం కదా, మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఫాదర్ అండ్ సన్స్ ఏజెస్ని కంపేర్ చేస్తున్నాం. సో ప్రెజెంట్ నుంచి 3 years బిఫోర్కి వెళ్తే మనము ప్రెజెంట్ నుంచి 3 years బిఫోర్కి వెళ్తే సన్ ఏజ్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, 14 years మోర్ దెన్ ట్వైస్ ఇస్ సన్స్ ఏజ్ అంటే 2x + 14 అవుతుంది 3 years బిఫోర్. నా ప్రెజెంట్కి రావాలంటే 3 years యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుద్ది
2x ప్లస్ 17 అవుతుందా, అండ్ ఇక్కడ x ప్లస్ 3. సో ప్రెసెంట్ నుంచి ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ రేషియో 2:1 అవుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా కానీ ఏజ్ గ్యాప్ కాన్స్టెంట్గా ఉండిద్ది. ఇక్కడ 2 - 1 అంటే 1 యూనిట్ అని ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఎక్స్ ప్లస్ 14 ఉంది కదా డిఫరెన్స్. సో 1 యూనిట్ అనేది x ప్లస్ 14ని రిప్రజెంట్ చేస్తుంటే 2 యూనిట్స్ ఏమైంది, 2x ప్లస్ 28 అండ్ ఇక్కడ x ప్లస్ 14. సో x ప్లస్ 3 x ప్లస్ 14 అవ్వాలి అని అంటే ఎంత యాడ్ అవుతుంది, ఇక్కడ 11 యాడ్ అవుతుంది. సిమిలర్గా ఇక్కడ కూడా 2x ప్లస్ 17 2x ప్లస్ 28 అవుతుందంటే 11 యాడ్ అవుతుంది కదా, అంటే 11 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ అనేది అంటే ఏజ్ రేషియో అనేది 2:1 ఉంటుంది. సో ఆఫ్టర్ 11 ఇయర్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the retailer offers the following discount schemes for buyers on an article. Which scheme will fetch the maximum selling price? సో ఇక్కడ 4 డిస్కౌంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో ఏ స్కీమ్కి ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ రావాలి అంటే ఏంటి, డిస్కౌంట్ ఏ స్కీమ్లో తక్కువ ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ స్కీమ్లో చూడండి 27 అండ్ 27 2 టైమ్స్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ మనం 54% అని తీసుకోవచ్చా ఫస్ట్. నెక్స్ట్ 36 అండ్ 45 అంటే 81% డిస్కౌంట్. థర్డ్ స్కీమ్లో 99-32 99-32 అంటే 51% డిస్కౌంట్. నెక్స్ట్ 34 అండ్ 7 సో 34 అండ్ 7 అంటే 41% డిస్కౌంట్ అనమాట. సో ఇప్పుడు ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది 81 సెకండ్ స్కీమ్లో కాబట్టి స్కీమ్ 2ని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఈ మూడిట్లో కంపేర్ చేస్తే 54 ఎక్కువ ఉంది, స్కీమ్ 1ని కూడా ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు 51 అండ్ 41 చూస్తే సక్సెసివ్ అప్లై చేద్దాం. 51 అంటే సో -19 -32 అంటే మైనస్ ఆఫ్ 51 ప్లస్ 19 ఇంటూ 32 డివైడెడ్ బై 100. సో 19 2s 38 19 3s 57 ప్లస్ 3 అంటే 60 డివైడెడ్ బై 100. సో 51లో నుంచి మనము 6.08 సో అప్రాక్సిమేట్గా 6ని యాడ్ చేస్తే ఇక్కడ మైనస్ ఆఫ్ 45% వస్తుంది. సో 45% అనేది 41 కన్నా ఎక్కువే కాబట్టి డైరెక్ట్గా మనము స్కీమ్ 4లో ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, అంటే తక్కువ డిస్కౌంట్ అనేది స్కీమ్ 4లో వెళ్తుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్, the average of 3 numbers is 23 if 2 of them are 11 and 26 the third number is. సో ఇక్కడ 3 numbers యావరేజ్ ఇచ్చారు, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇచ్చి థర్డ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నెంబర్ ఏ, సెకండ్ నెంబర్ బి, థర్డ్ నెంబర్ సి అని చెప్పి తీసుకున్నాం. 11 నెక్స్ట్ వచ్చేసి 26 యావరేజ్ ఎంత ఇచ్చారు 23. సో ఇప్పుడు సి వాల్యూ ఎంత ఉండాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సి వాల్యూ ఎంత ఉండాలి, ఫస్ట్ సి కూడా మనము యావరేజ్ 23 అన్నారు కాబట్టి 23 అనే తీసుకుందాం, రైట్. నెక్స్ట్ ఇక్కడ 23 కన్నా ఎంత లెస్ ఉంది, 12 లెస్ ఉంది. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది, 3 ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ -12 ప్లస్ 3 అంటే -9. ఈ -9 ఈ సైడ్ వచ్చేసి +9 అయ్యి సి వాల్యూ 32 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా ఎందుకు చేసామంటే చూడండి, సపోజ్ ఇప్పుడు 3 ఫ్రెండ్స్ ఉన్నారు ఏబిసి, వీళ్ళు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అండ్ అక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం. నా ఈ ఫ్రెండ్ దగ్గర 50 రూపీసే ఉన్నాయి, ఇతని దగ్గర 100 ఉన్నాయి, ఇతని దగ్గర 150 ఉన్నాయి. సో ఇప్పుడు యావరేజ్గా పర్ హెడ్ ఎంత ఉంది, 100 రూపీస్ ఉన్నట్టే కదా. సో ఈ సి తీసుకొచ్చి 50 రూపీస్ ఇతనికి ఇస్తే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎగ్జిబిషన్ చూడొచ్చు. సో యావరేజ్గా ఒక్కొక్కరి దగ్గర 100 రూపీస్ ఉంది కాబట్టి యావరేజ్ ఇక్కడ ఏమవుతుంది 100 అవుతుంది. సిమిలర్గా ఇక్కడ కూడా యావరేజ్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు 23 అని. సో అందుకని సి మనం యావరేజ్ 23 తీసుకున్నాం. ఇక్కడ లేదు కదా 12, సో ఈ లేనిది ఇక్కడ కవర్ అయింది, యాడప్ అయింది. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఎక్కువ ఉన్నది ఇక్కడ మైనస్ చేస్తాము. సో ఇక్కడ -12 ఉంది కాబట్టి +12 చేసాము, అండ్ ఇక్కడ +3 ఉంది కాబట్టి -3 చేసాము. ఓకేనా, నెక్స్ట్, Anil bought the first pen for 100 rupees and the second pen for 160 rupees respectively. He sells the first pen at 15% of the profit, but the buyer bargains for the price and he has to offer a 29% discount and the second pen at 58% of the profit. Find the total profit he had in his transaction. సో ఇక్కడ అనిల్ ఒక పెన్ని 100 రూపీస్కి, ఇంకో పెన్ 160 రూపీస్కి తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ పెన్ అతను 15% ప్రాఫిట్తో అమ్మాలనుకున్నారు, కానీ వాళ్ళ ఫ్రెండ్ బార్గెన్ చేయటం మూలాన అతను 29% డిస్కౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో సెకండ్ పెన్ మటుకు 58% ప్రాఫిట్కి అమ్మారు. సో ఈ టోటల్లో అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ పెన్లో
100 రూపీస్ కదా కాస్ట్ ప్రైస్. ఫస్ట్ అతను 15% ఇంక్రీజ్ చేశారు, నెక్స్ట్ 29% డిక్రీజ్ చేస్తున్నారు. సో సక్సెసివ్ అప్లై చేస్తే సరిపోతుందా? +15 -29 ప్లస్ అండ్ మైనస్ అంటే మైనస్ ఆఫ్ 15 ఇంటూ 29/100. సో నా +15 -29 అంటే -14 మైనస్ ఆఫ్ 15 ఇంటూ 9 అంటే 135. 15 2s 30 ప్లస్ 13 అంటే 43 డివైడెడ్ బై 100 అంటే 4.35. సో -14 -4.35 అంటే మైనస్ ఆఫ్ 18.35 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ పెన్ మీద అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 58% ప్రాఫిట్. సో 160 రూపీస్లో 58% ప్రాఫిట్ అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ 0 క్యాన్సిల్. నా 16 ఇంటూ 8, 16 8s is 128, క్యారీ 12, 16 5s 80 ప్లస్ 12 అంటే 92. సో ఇక్కడ డివైడ్ బై 10 ఉంది కాబట్టి 92.8 వచ్చింది. సో ఈ 92.8 అండ్ డైరెక్ట్గా ఇక్కడ 100 ఉంది కాబట్టి మనం 100 మీద క్యాలిక్యులేట్ చేసిన 18.35%, 18.35 వస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ 92.8 వచ్చింది. ఇందులో నుంచి మనము 18.35ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? సో 10 - 5 అంటే 5, 7 - 3 అంటే 4. సో 12 - 8 4, 8 - 1 7, 74.45. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the equivalent fraction of 2.777 is. సో ఇక 2.77 ఈ డెసిమల్ ఫామ్ని ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 2.77, 7 మీద బార్ అప్లై చేస్తే సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత ఉంది? 27. బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది? 2 ఉంది కదా. సో -2 డివైడెడ్ బై, సో ఇప్పుడు బార్ పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ మీద ఉంది కాబట్టి 1 × 9 అంతే. సో 27 - 2 అంటే 25/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ the downstream speed is 22 km/h and the upstream speed is 5.5 km/h. It takes a boat a total of 8 hours to go to a place and come back. What is the total distance travelled by the boat? సో ఒక బోట్ వెళ్ళి రావడానికి టోటల్ టైం 8 hours పడుతుంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం పాయింట్ ఏ నుండి పాయింట్ బికి వెళ్తుంది అనుకుందాం. సో ఈ డిస్టెన్స్ డి అని తీసుకుంటే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇదే డిస్టెన్స్ కదా. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమైంది? 2d వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టోటల్ టైం 8 hours అన్నారు. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ వెళ్తుంది. సో డౌన్ స్ట్రీమ్ టైమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ టైం కలిపితే 8 hours వస్తుంది. డౌన్ స్ట్రీమ్ టైం అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 22. అప్ స్ట్రీమ్ టైం అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్. సో 5.5ని మనము 11/2 అని రాసుకోవచ్చా? సో 11/2 ఈ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. నా ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 11 and 22కి 22 అండ్ ఇక్కడ ఇంటూ 2 అవుతుంది. సో 2 × 2 అంటే 4d + 1d అంటే 5d = 8. సో d ఈజ్ ఈక్వల్ టు 8 × 22 డివైడెడ్ బై 5. ఇక్కడ మనకు కావాల్సింది 2d కాబట్టి ఇంటూ 2తో మల్టిప్లై చేస్తుంటే సో నా 22 × 8 అంటే 176. 176 × 2. సో 176 × 2 డివైడెడ్ బై 5. 2 6 12, 2 7 14, 2 1 is 2 plus 1 3. So 352 divided by 5. Option B is our answer. 352/5 kilometers అనేది total distance అయింది. Next. By selling an article for 112 rupees, a man loses 20%. At what price should he sell it to gain 50%? సో ఇక్కడ 20% కమ్ముతుంటే 112 కమ్ముతుంటే 20% లాస్ వస్తుంటే 50% గెయిన్ రావాలి అంటే ఎంత కమ్మాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 20% లాస్ అంటే ఈ టోటల్ అనేది 80%కి ఈక్వల్ అయ్యింది కదా. 80% అనేది 112 అయినప్పుడు 150%. సో 150 వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నా ఈ 0 క్యాన్సిల్. 8 1s 8 14s is 112. సో 14 × 15 అంటే చూడండి 15 × 15 అంటే 225. 225లో ఒక 15ని మైనస్ చేస్తే ఎంత? 210. సో 210 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో 210 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 50% గెయిన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ if sin A is 3/4 then calculate 2 cos A divided by √7. సో ఫస్ట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. సైన్ అంటే ఏంది? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో పర్పెండిక్యులర్ 3 ఉంటే హైపోటెన్యూస్ 4 ఉంది. అప్పుడు బేస్ ఏమైంది?
4 square minus 3 square, 16 minus 9, 16 minus 9 అంటే 7, రూట్ 7 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం 2 టైమ్స్ ఆఫ్ కాస్ అంటే బేస్ బై హైపోటెన్యూస్ కదా, సో రూట్ 7 డివైడెడ్ బై 4, ఇక్కడ ఆల్రెడీ రూట్ 7 ఉంది, ఈ రూట్ 7 క్యాన్సిల్, 2 1s 2 2s, సో 1/2 ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్, P is any point inside the rectangle ABCD. If PA is 69, PB is 27 and PC is 38, then the length of PD is. So first ఇక్కడ మనము ఒక రెక్టాంగిల్ ని డ్రా చేసుకుందాం. ఈ రెక్టాంగిల్ లో P అనేది ఒక పాయింట్ అయినప్పుడు PD లెంత్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో A B C D. సో పాయింట్ P ఇక్కడ ఉంది అని అనుకుంటే ఫస్ట్ PA వచ్చేసి 69 అండ్ పీబీ వచ్చేసి 27, పీసీ వచ్చేసి 38, పీడీ వాల్యూ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ అనేది పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్కి ఈక్వల్ అయింది. పిఏ స్క్వేర్ అంటే ఎంత 69 స్క్వేర్, పీసీ స్క్వేర్ అంటే 38 స్క్వేర్, పీబీ స్క్వేర్ ఈ సైడ్ వస్తే మైనస్ అయిద్దా, సో పీబీ స్క్వేర్ అంటే 27 స్క్వేర్ ఈక్వల్ టు పీడీ స్క్వేర్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ చూద్దాం, బికాస్ యూనిట్ డిజిట్ అన్నిట్లో ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి. 9 9s 81, 81 అంటే యూనిట్ డిజిట్ 1, 8 8 64 యూనిట్ డిజిట్ 4 అండ్ 7 7 49, సో ఇక్కడ యూనిట్ డిజిట్ 9, 1 + 4 అంటే 5, 5 - 9 అంటే ఎంత -4 వస్తుంది. సో ఇలా -4 వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 1 + 4 చేస్తే 5 వస్తుందా, ఈ 5కి 10 యాడ్ చేస్తే ఏమైంది 15, సో 15లో నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేస్తే 6, సో యూనిట్ డిజిట్ 6 రావాలి. ఇక్కడ చూడండి పీడీ స్క్వేర్ వాల్యూ చేస్తే మనము పీడీ స్క్వేర్ వాల్యూ 6 అంటే పీడీ వాల్యూ ఏమైంది, ఇక్కడ చూడండి ఫస్ట్ 2 ఉందా, సో 2 స్క్వేర్ చేస్తే 4, 8 స్క్వేర్ చేస్తే 4, 4 స్క్వేర్ చేస్తే 16, యూనిట్ డిజిట్ 6 ఇక్కడ వస్తుంది కాబట్టి 74 అనేది మన ఆన్సర్ అయింది. క్లియరా? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది పీడీ స్క్వేర్కి, పీడీ వాల్యూలో యూనిట్ డిజిట్ మనకి 4 రావాలన్నమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1200 rupees at a interest rate of 3% per month in 1 month. ఓన్లీ 1 మంత్కి 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 1200 రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ కదా, ప్రిన్సిపల్ వచ్చేసి 1200, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3%, ఓన్లీ 1 మంత్కి అడిగారు, డివైడెడ్ బై 100, ఈ 2 zeros ఈ 2 zeros, 12 × 3 అంటే 36, సో 36 రూపీస్ వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ x + 1/x is 4, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³. x + 1/x k అయినప్పుడు x³ + 1/x³ ఏమైంది k³ - 3 times of k. సో ఇక్కడ k 4 కాబట్టి 4³ అంటే 64 -3 × 4 అంటే 12, దట్ ఈస్ 52 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, a person who spends 33% of his monthly income is able to save 6,298 rupees per month. His monthly expenses are, సో ఇక్కడ 33% స్పెండ్ చేసినాక అతను 6,298 రూపీస్ సేవ్ చేస్తుంటే అతను మంత్లీ ఎంత స్పెండ్ చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అంటే ఇక్కడ చూడండి 6,298 అనేది సేవ్ చేస్తున్నారు, సో 33 స్పెండ్ చేస్తే 67 అనేది సేవ్ చేస్తున్నారు కదా, సో 67% వాల్యూ అనేది 6,298 అయితే ఈ 33% అనేది ఎంత మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 6,298 67తో డివైడ్ చేద్దాం. సో 67 ఇంటూ 7, 6 × 6 చేస్తే 36 వస్తుంది కదా, సో 6 × 9 చేద్దాం, 9 × 7 అంటే 63, సో 3 క్యారీ 6, 6 × 9 అంటే 54 + 6 అంటే 60. నౌ 9 - 3 6, 2 ఈ 8 డౌన్ తీసుకుందాం. నెక్స్ట్ 6 × 3 18, 6 × 4 24, సో 4 తీసుకుందాం, 4 7s is 28, 6 4s 24 + 2 అంటే 26, అంటే 67 × 94 ఈజ్ 33, సో 33 × 94 చేయాలి. 4 × 3 అంటే ఎంత, యూనిట్ డిజిట్ 2, సో యూనిట్ డిజిట్ 2 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో లేదా 94 × 3 చేయండి, తర్వాత × 11తో మల్టిప్లై అయినా చేయొచ్చు.
నెక్స్ట్, the average height of 15 boys out of a class of 50 is 163 centimeter. If the average height of the remaining boys is 165 centimeter, the average height of all the boys of the class is. సో ఇక్కడ చూడండి, టోటల్ క్లాస్లో 50 బాయ్స్ ఉన్నారు. ఇందులో 15 బాయ్స్ యావరేజ్ వచ్చేసి 163 అయితే రిమైనింగ్ బాయ్స్ అంటే 35 బాయ్స్ యావరేజ్ 165. హోల్ క్లాస్ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ క్వాంటిటీ ఉంది కాబట్టి రేషియో తీసుకుందాం. 5 3s 5 7s 35. నౌ 165 హోల్ క్లాస్ యావరేజ్ అని అనుకుంటే ఇందులో 163 అంటే ఎంత లెస్ ఉంది? 2 లెస్ ఉంది. ఎన్ని యూనిట్స్ మీద? 3 యూనిట్స్ మీద. సో 3 into 2 అంటే 6 -6 డివైడెడ్ బై 7 + 3 అంటే 10. ఈ 10 యూనిట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 165 - 0.6 దట్ ఈస్ 164.4 అనేది క్లాస్ యావరేజ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the mean and the mode of a data set are 51.5 and 61.7 respectively. Find the median of the data set using the empirical formula. సో ఇక్కడ మీన్ ఇచ్చారు, మోడ్ ఇచ్చారు, మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎంపెరికల్ ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times of median minus 2 times of mean. సో ఫస్ట్ మోడ్ ఎంత? 61.7 ఈక్వల్ టు 3 times of median x తీసుకుందాం ఇంటూ 2 times of mean 51.5. సో 61.7 మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ 2 5s 10, 2 1s 2 అంటే 51 into 2 అంటే ఇక్కడ టోటల్ 103 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3x. సో x ఈజ్ ఈక్వల్ టు 103 ప్లస్ 61 అంటే 164.7 డివైడెడ్ బై 3. 3 5s 15, 3 4s 12, 3 9s 27. 54.9. Option D is our answer. Next. 3 persons X, Y and Z started a business with their shares in the ratio 13:20:15. After 7 months, Y withdrew his 33% share, while Z withdrew his 24% share 5 months prior to the completion of the year. If the total profit at the end of the year is 16,100 rupees, find the share of Z in the profit. సో ఇక్కడ చూడండి, 3 persons ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. రేషియో వచ్చేసింది 13:20:15. అయితే వై తన 33% షేర్ని 7 months తర్వాత తీసేసుకుంటే, జెడ్ వచ్చేసి 1 year కంప్లీట్ అవ్వక 5 months బిఫోర్ అంటే ఏంది 7 months తర్వాత అతను కూడా 24% షేర్ని తీసేసుకున్నారు. సో ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ 16,100 రూపీస్ వస్తే ఇందులో జెడ్కి ఎంత ప్రాఫిట్ షేర్ అనేది ఎంత వెళ్తుంది ప్రాఫిట్లో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రేషియోస్ తీసుకుందాము, ఎక్స్కి వై అండ్ జెడ్. ఓకేనా? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 13:20:15 అని ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే 13 20 15 ఉంది కాబట్టి ఇంటూ 10 చేద్దాం. ఓకే, సో అన్నిటికీ మనం ఇంటూ 10 చేస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నా ఈ 130 యూనిట్స్ ఆఫ్ షేర్ని ఎక్స్ ఇంకా ఏం చేంజ్ చేయలేదు, విత్డ్రీవ్ చేయలేదు లేదా ఇంక్రీజ్ చేయలేదు. కంప్లీట్ 12 months అతను ఇంత షేర్తోనే ఉన్నారు కాబట్టి ఇంటూ 12 చేద్దాం. నెక్స్ట్ వై వచ్చేసి ఏం చేశారు? 7 months తర్వాత 33% షేర్ని తీసేసుకున్నారు. అంటే 7 months దాకా 200 అమౌంట్ ఉంది కదా అతను బిజినెస్లో ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఏమైంది? ఈ 200లో 33% అతను విత్డ్రీవ్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉంటుంది? 67% ఉంటుంది. సో 67/100 ఈ అమౌంట్ అనేది రెస్ట్ 5 monthsకి ఉంటుంది. సో ఇంటూ 5 చేయాలి. సో 7 months అండ్ 5 months కలిపితే 12 months కదా. అందుకని రిమైనింగ్ 5 months 67% మాత్రమే అతను షేర్ ఇన్వెస్ట్ చేసి ఉంచారు. సిమిలర్గా ఇక్కడ జెడ్ కూడా కంప్లీషన్ 5 months ప్రయర్ టు కంప్లీషన్ ఆఫ్ ద ఇయర్ అంటే ఒక ఇయర్ కంప్లీట్ అవ్వబోతున్న ముందు 5 months అంటే ఎలా? టోటల్ మనకి 12 months ఉంటాయి. ఇందులో బిఫోర్ 5 monthsకి ముందే కంప్లీట్ అవ్వక ముందే 5 months బిఫోరే అతను ఏం చేశారు? 24% షేర్ని విత్డ్రీ చేసుకున్నారు. అంటే అతను కూడా 7 months మాత్రమే ఉంచారు. రిమైనింగ్ ఏం చేశారు? 24% విత్డ్రీ చేశారు అని అంటే ఏమవుతుంది? 100లో 24% విత్డ్రీ చేస్తే రిమైనింగ్ వచ్చేసి మనకి 76 అమౌంట్ ఆఫ్ షేర్ ఉంటుంది. ఈ 76 అమౌంట్ ఆఫ్ షేర్ 5 monthsకి ఉంటుంది. ఓకే, నౌ క్యాన్సిలేషన్ చేద్దాము. ఫస్ట్ 130 into 12 అంటే ఈ 0 యాజ్ ఇట్ ఈస్ ఇలానే తీసుకుందాం. 13 into 12, సో 12 into 12 అంటే 144. 144కి ఇంకొకసారి 12 యాడ్ చేస్తే ఎంత? 156. సో 1560. నెక్స్ట్ చూడండి,
7 into 2 అంటే 14 అండ్ ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. ఈ 2 zeros క్యాన్సిల్. 2 into 5 అంటే ఎంత 10. సో 670 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 15 into 7 అంటే 105 అండ్ 0 ఉంది కాబట్టి 1050 ప్లస్ ఈ 0 క్యాన్సిల్ చేద్దాం. 5 3s 15, 5 2s is 10. సో 2 1s 2 3 6, 2 8s 16. నౌ 38 into 3 into 5. సో 3 into 5 అంటే 15 కదా. 15 8s is 120. 0 12 క్యారీ. 15 3s 45 ప్లస్ 12 అంటే 57. సో 570 వచ్చింది. ఇప్పుడు టోటల్ యాడ్ చేద్దాము ఓకేనా. 1560 అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 2070 అండ్ ఈ 2ని యాడ్ చేస్తే 1620. ఇప్పుడు చూడండి ఈ 0 క్యాన్సిల్ చేసేద్దాం. నౌ 3 5s 15, 3 2s 6 సిమిలర్గా 3 6 18, 3 9s 27, 3 5s 15, 3 4s 12. సో ఇప్పుడు చూడండి రేషియో ఏమొచ్చింది మనకి 52:69:54. సో టోటల్ని యాడ్ చేద్దాం. 52 ప్లస్ 69 అంటే 121. 121 ప్లస్ 54 అంటే ఎంత 175. సో ఇక్కడ ఈ 175 యూనిట్స్ అనేది టోటల్ ప్రాఫిట్ అంటే 16,100ని రిప్రజెంట్ చేస్తుంటే మనకు కావాల్సింది జెడ్ షేర్ వచ్చేసి 54 కదా. సో 54 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 25 into 7 is 175. సో 25 into 6 150 క్యారీ 11. 25 into 4 క్యారీ 10. సో 25 into 4 అంటే 100. అగైన్ 7 1s 7 9s 63, 7 2s 14. ఇక్కడ 92 into 54 వచ్చింది. యూనిట్ డిజిట్ ఏమైంది 4 into 2 అంటే 8. సో 4 into 2 8 రెండిట్లో ఉంది కాబట్టి 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ 2 డిజిట్స్ని చూసినా కానీ 5 into 9 అంటే 45 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ రెండు కూడా మనకి 45 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. 92 into 54 ఎలా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయండి. 4 into 2 అంటే ఎంత 8 కదా. సో 08 అని చెప్పి రాద్దాం. నెక్స్ట్ 9 into 5 అంటే 45. సో ఇక్కడ ఏం చేయాలంటే 4 into 9 36, 5 into 2 అంటే 10. 36 ప్లస్ 10 ఏమైంది 46. ఇప్పుడు ఈ 8 యాజ్ ఇట్ ఈస్ 0 క్యారీ అయింది. నౌ 46లో 6 ఇక్కడ రాసుకుంటే ఈ 4 క్యారీ అవుతుంది. 45 ప్లస్ 4 అంటే 49. సో 4968 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా. సో ఈ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా ఉండిద్ది, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.